నారాయణపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన బీజేపీ రైతు దీక్షలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ పాల్గొన్నారు. రైతు రుణమాఫీ, రైతు బంధు, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఏమయ్యాయని ఆమె ప్రశ్నించారు. ఇక మోసం చేసిన కాంగ్రెస్కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇచ్చిన మాట ప్రకారం పెట్టుబడి సాయం, ఎరువులపై సబ్సిడీ ఇస్తోందని అరుణ పేర్కొన్నారు. ఎందుకు మా రైతు కూలీలకు ఇబ్బంది రకాలను అందజేయాలని రైతు కూలీలు ప్రశ్నిస్తా ఉన్నారు. రైతు కూలీల తరఫున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఎందుకు ఇచ్చే హామీలు నిలబెట్టుకోకుండా రైతాంగాన్ని మోసం చేస్తున్నారని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని నేను ఈ వేదిక మీద అడుగుతా ఉన్నా. పెద్ద ఎత్తున రైతులకు పండించినటువంటి పంట మీద ప్రతి క్వింటాల్కి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించిండు. మరి ఏ ఒక్క రైతుకైనా మీరు 500 రూపాయల బోనస్ అందించిందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తున్నారు. రైతులు అడుగుతున్నా ఉన్నారు, తెలంగాణ రైతులు ప్రశ్నిస్తా ఉన్నారు. ఎక్కడ ఉన్నాయి 2 లక్షల రుణమాఫీ? ఎక్కడ మాఫీ చేసిండ్రు? మరి ఇంతవరకు ఎందుకు రైతు రుణమాఫీ కాలేదని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు మిస్టర్ రేవంత్ రెడ్డి గారు. మరి ఎందుకు రైతాంగానికి ఈరోజు మీరు మొహం చాటేస్తా ఉందని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా. మరి ఇప్పటిదాకా ఏ ఒక్క రైతు కూలీకైనా 12,000 రూపాయలు అందజేసిందా? ఎందుకు మా రైతు కూలీలకు ఇబ్బంది రకాలను అందజేయాలని రైతు కూలీలు ప్రశ్నిస్తా ఉన్నారు. రైతు కూలీల తరఫున భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తా ఉంది. ఎందుకు ఇచ్చే హామీలు నిలబెట్టుకోకుండా